దేవుని పరిశుద్ధనామమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. ఇప్పటి వరకు మాటల వరకు దేవుని నామాన్ని మహిమపరచాము, ఆరాధన చేసుకుని దేవుని నామాన్ని మహిమపరచాము. వాక్య భాగం వరకు వెళ్ళుచుండగా దేవుడు మనతో ఈ అమ్మవారి దేవుని నామం ఏం మాట్లాడబోతున్నామో ఒకసారి చూద్దాము. అయితే ఈ అమ్మవారి దేవుడు మనకు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే సాతానును ఎదిరించడం క్రీస్తునందు విజయం పొందుతాం. మనము సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలి, దాన్ని క్రీస్తునందు ఎలా విజయం పొందాలి అనేటువంటి వాక్యాన్ని దేవుడు మన కొరకు అందిస్తూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలను నాశనం చేసుకున్నట్లయితే దేవుడు అక్కడ మనకు ఒక మాట తెలియజేస్తా ఉన్నారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడేది. అది భూమి మీద పడద్రోయబడింది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకములో ఇలాగూ చెప్పుటండి, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి భాగంలో ఏం తెలియజేశారు, 9వ వచనంలో ఏం తెలియజేశారు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడేను అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఈ ఆది సర్పము, ఈ మహాఘట సర్పము అని ఎందుకు దేవుడు ప్రకటన గ్రంథంలో తెలియజేశారంటే సర్పము మనము సాధారణంగా భావిస్తున్నాం. అయితే ఆదిలోనే ఆది సర్పము అని చెప్పేసి వాక్యం ఇక్కడ మనకు తెలియచేయబడింది. ఆది సర్పం అని ఎందుకు తెలియచేయబడిందంటే సర్పం ఎప్పటి నుంచి ఉంది? దేవుడు అన్ని సృష్టించినప్పుడు దాంతో పాటు వాటన్నిటిని ఏలమని అవ్వ ఆదామును కూడా సృష్టించినప్పటి నుంచే ఈ సర్పం అనేది సాధారణ రూపంలో అక్కడ ఉంది. కాబట్టి ఆది సర్పము, ఘట సర్పము ఈ భూమి మీదకి పడద్రోయబడింది. ఎవరి ద్వారా పడద్రోయబడింది? దేవుని ద్వారా ఈ భూమి మీదకి పడద్రోయబడింది. తానే దేవుని కంటే గొప్పవాడిని అనుకున్న సర్పము, తానే దేవుని కంటే గొప్పవాడిని అనుకున్న లూసిఫరు ఏం చేయబడింది? సాతానుతో పాటు, అంటే ఆ లూసిఫర్తో పాటు దాని దూతలు కూడా ఈ భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఎవరైతే దేవుని వైపు చూసి ఆయన నామాన్ని మహిమపరుస్తారో వారందరూ పరలోకంలోనే ఉన్నారు. కానీ ఎవరైతే లూసిఫర్ని హెచ్చిస్తారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి పడద్రోయబడ్డారు. లూసిఫర్ని హెచ్చించే వాళ్ళందరూ ఎవరికి బైబిల్ పేర్కొనబడిందంటే సాధారణంగా పేర్కొనబడింది. అయితే ఈ ఘట సర్పం, ఆది సర్పము ఎప్పుడైతే కిందికి పడదోయబడిందో అప్పుడు పరలోకంలో ఏమేమి ఉన్నాయంట? 10వ వచనం లాస్ట్ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయును. ఏంటంట? రక్షణ, శక్తి, అట్లానే రాజ్యము ఏమైందంట? మన దేవుని వైపు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. అయితే ఈ ఆది సర్పము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు
ఈ మనుషులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏమని? ఆనాడు అవ్వను ఆదామును ఏ విధంగా అయితే సర్పం మోసపుచ్చిందో ఆ విధంగా మిమ్మల్ని కూడా మోసపరుస్తుందేమో అని చెప్పేసి నాకు భయంగా ఉంది అని చెప్పేసి పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆది సర్పం ఎప్పటి నుంచి ఉంది? ఆదిలోనే ఉంది. ఆదాము ఉన్నప్పటి నుంచి ఉంది. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత తనకు ఒక తోడు కోసం అవ్వను సృష్టించడం జరిగింది. అయితే అవ్వ ఏం చేసింది? ఆదాము వినని మాట, సాతాను మాట వినని ఆదాము, కానీ తన కొరకు తయారు చేసిన తోడు ఏం చేసింది? సాతాను మాటను వినింది. సాతాను మాటను విని ఈ సర్పంలో ఈ పండ్లలో ఏదైనా తినండి కానీ ఇది మాత్రం తినొద్దని దేవుడు చెప్పినప్పుడు, కానీ సాతాను వేషంలో ఉన్న సర్పం ఏం చెప్పింది? మీరు దేవుడు అంతటి గొప్పవారు అవుతారని, ఆయన ఫలాన్ని మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంది. కానీ దేవుడు అంత గొప్పవారుగా అవ్వాలనుకుంది ఎవరు? సర్పం, లూసిఫర్ అయినటువంటి దెయ్యం. ఏం చేయాలనుకుంది? దేవుడు అంత గొప్పవారు దానిలాగా ఏం చేయాలనుకుంది? పరలోకాన్ని వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఎవరి రాజ్యము? దేవుని రాజ్యం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన ఆలోచనని తనని కిందకు పడదోసివేసి ఏం చేశాడు? దేవుడు అనగదొక్కేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యము ఇక ఆ రక్షణ అదంతా ఎవరిదై ఉన్నదంటే వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుని దయ ఉన్నదని తెలియజేస్తా ఉంది. ఆ పరలోకపు అధికారం ఎవరిదని తెలియజేస్తా ఉంది, దేవునిదే అని చెప్పేసి వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ సర్పరూపంలో ఉన్నటువంటి సాతాను అవ్వను ఆదామునే మోసం చేసింది. దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తులనే మోసం చేసింది. మిమ్మల్ని కూడా అలా మోసపుచ్చుతుందేమో అని చెప్పేసి పౌలు గారు భయపడుతూ ఉన్నారంట. కాబట్టి ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే సాతాను మాటలకు మనము లొంగిపోకుండా ఉండాలని చెప్పేసి ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారంటే, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మనం క్రీస్తు ఎడల ఉన్నాము, కానీ ఆయన యొక్క సరళత నుండి ఆ పవిత్రత నుండి మనము తొలగిపోతామేమో. దేని నుంచి తొలగిపోతామంట? క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి మనము తొలగిపోతామేమో అని చెప్పేసి పౌలు గారు భయపడతా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సాధారణ మనకి ఎన్ని కుయుక్తులతో ప్రయత్నించినా కూడా మనం ఎప్పటికీ కూడా ఏం చేయాలి? మన పవిత్రతను పోగొట్టుకోకూడదు, మన యొక్క బుద్ధిహీనతగా చేసుకోకూడదు అని చెప్పేసి దేవుడి వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సాతాను మనసు కలిగిన వారు దేవుడి నుంచి ఎట్లయినా వెళ్ళి దూరపరచాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసాలను కలిగి ఉంటామో అప్పుడు మనల్ని ఎవరు కూడా దేవుడి నుంచి ఆయన యొక్క పవిత్రత నుంచి ఎవరు కూడా మనల్ని తొలగించలేరు అని చెప్పేసి దేవుడి వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి పౌలు గారు సంఘానికి తెలియజేయబడినట్టుగా మనం ఏం చేయాలి? దేవుడి యొక్క సరళతలోనే ఉండాలి. అట్లానే మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఆది సర్పమైన ఘట సర్పం నుంచి మనము అవ్వను ఆదాము ఏ విధంగా అయితే మోసం చేసిందో అది ఆ విధమైన మోసపూరిత సంఘటనలకి మనము గురి కాకూడదని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అట్లానే ఇంకొక వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఈ లోకంలో దేంతో పోరాడుతున్నాం అనేది ఆ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. నేనేనగా మనము పోరాడుతుంది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రస్తుతం దేని చేత పోరాడవచ్చున్నామని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆదిలో ఉన్న పరలోకంలో దేవునితో పాటు ఉండి దేవుని సింహాసనము కన్నేసి దేవునితో సమానంగా ఉండాలనుకున్న లూసిఫరు కిందకు పడద్రోయబడింది. అది కిందకు పడద్రోయబడిన తర్వాత మనం ఏం చేస్తున్నామంట? దాంతో మనము యుద్ధం చేస్తున్నామంట. ఆయన ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అంధకార సంబంధులతోనూ దురాత్మల సమూహములతోనూ, అట్లనే మనం ఎవరితో పోరాడుతున్నామంట? అంధకార సంబంధులతోనూ దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుతూ ఉన్నామంట. అంటే అంధకార సంబంధులు, దురాత్మల సమూహం అంటే ఎవరిదంతా కూడా సాతానే. అయితే ఈ సాతాన్తో మనందరం కూడా ఈ భూమి మీద పోరాడుతున్నాం. ఇప్పుడు మన ముందు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామా? నీతిమంతుల మధ్యలో మనం ఉన్నామా? ఆనాడు నోవాహు గారు ఏ విధంగా ఉన్నారు? అనేకమైనటువంటి ఆ నీతిమంతులతో ఆ దేశం అంతా కూడా నిండిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నారు? దాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఒకే ఒక్కడైనటువంటి నీతిమంతుడిని చూశాడు. ఆ నీతిమంతుడి వల్ల వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేయకుండా ఉండాలని దేవుడు ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు? పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడా? నీతిమంతుల మధ్యలో ఉన్నాడా? ఎవరి మధ్యలో ఉన్నాడు? సాతాను చేత దూషింపబడుతున్న వారు, సాతాను చేత ప్రేమింపబడుతున్న వారి మధ్యలో ఆయన ఉన్నాడు. అప్పుడు సాతాను చేత ప్రేమింపబడేవారంటే ఎవరు? అంధకార సంబంధులు, దురాత్మల సమూహము. అలాంటి వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? నీతిమంతుడైన ఒకే ఒక్క నోవాహును ఎంచుకున్నాడు. అట్లానే మనం కూడా పవిత్రత కలిగి జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు నోవాహుని ఎలాగైతే ఎన్నుకున్నాడో అట్లా మనల్ని కూడా ఎన్నుకుంటారు. మనము ఎంత అనీతిమంతుల మధ్యలో నివసిస్తున్నా, ఎంత అపవిత్రత కలిగిన వారి మధ్యలో నివసిస్తున్నా, అసలు సాతాను సంబంధంతోనే నివసిస్తున్నా, దురాత్మల సమూహములతోనే నివసిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారు? ఒకే ఒక్క నీతిమంతుని గుర్తుపడినట్లుగా మనల్ని కూడా గుర్తుపడతారు. కాబట్టి మనం ఎలాంటి వారి మధ్యలో ఉన్నా కూడా వారితో ఏం చేయాలి? పోరాడాలి. దురాత్మల సమూహములతో, అట్లానే అంధకార సంబంధులతో మనం ఈ లోకంలో పోరాడుతున్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధులతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు మన సాతాను నుంచి విజయం పొందుతామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి సాతానుతో విజయం పొందడం మనకు పెద్ద సమస్యమే కాదు. సులువైన విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు. సులువైన వాక్యాలను దేవుడు మనకు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడున్న లోకము ఎలా ఉందంటే పాపముతో నిండిపోయి ఉంది. ఎలా ఉంది? అలనాడు నోవాహు ఉన్నప్పుడు ఒకే ఒకడైన నీతిమంతుడైన నోవాహు అంటే ప్రపంచం అంతా కూడా ఎలా అయితే నాశనం చేయబడతా ఉందో, దేవుడి దృష్టిలో పాపంగా కనిపిస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ లోనే ఇప్పుడున్న లోకం కూడా ఉందని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు. లోకం పాపంతో నిండినప్పుడు, పరిశుద్ధి తక్కువ అయినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? రెండో రాకడలో మళ్ళా ఎలా వస్తారంట? దొంగ వలె వస్తారని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ నడుముకు దట్టి, దాలు, విశ్వాసము, నీతి, శిరస్త్రాణం ఇవన్నీ ఎప్పుడైతే ధరించుకొని ఉంటామో అప్పుడు మనము ఈ అంధకార సంబంధులతో పోరాడి దేవుని యొక్క రాజ్యమునకు, దేవునితో కూడా మనము వెళ్తామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. చూద్దాము. ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తా ఉన్నారు. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని విరుగుదువా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎలా తిరుగుచున్నాడంట? గర్జించు సింహము, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని విరుగుదువా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడంట. అయితే ఈ అపవాది ఎప్పటి నుంచి తిరుగుతున్నాడో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆది నుంచే
తిరుగుతా ఉన్నాడు. ఎవరిని? దేవుణ్ణే ఎదిరించడానికి అపవాది తిరిగాడు. కానీ మానవమైన మనము అపవాది చేతిలో పడడం పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఎప్పుడైతే మనము ఆ గర్జించి సింహం వలె వచ్చిన సాతాన్ని తప్పించుకోవాలంటే దేవుడు ఏం చేయాలని చెప్పారు? మన పై వచనాల్లో ఏం చేయాలని చెప్పారు? నీతి, శిరస్నానము, ఇంకా సర్వాంగ కవచము, ఇంకా డాలు, అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ధరించుకొని ఉంటామో అప్పుడు సాతాను నుంచి మనం విజయాన్ని పొందుతామని చెప్పేసి వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి నీ విరోధి అయిన అపవాది, మన విరోధి అయిన అపవాది ఏం చేస్తా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వీధుల్లో తిరుగుతున్నాడంట. కాబట్టి మనం ఎలా ఉండాలి? సాతానికి లోనవ్వకుండా మన ఆత్మను మనము రక్షించుకోవాలి. మన శరీరాన్ని మనము రక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే మన యొక్క శరీర కోరికల్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మన ఆత్మ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల మనకి ఆ పని చేయొద్దని ఉన్నా కూడా మన శరీరం ఏం చేస్తుంది? ఆ పని చేయమని, అంటే దేవునికి విరోధమైన పనిని చేయమని చెప్పేసి మన శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ మనకు ఎప్పుడైతే ఆత్మ మాటలను వింటామో, ఎప్పుడైతే మనల్ని గర్జించిన దేవుడు, మనలో ఉన్న దేవుడు మనల్ని గర్జించిన ఆత్మ మాట మనం వింటామో అప్పుడు మనం ఈ లోక దురాత్మల నుంచి, సమూహం నుంచి, అట్లనే అపవాది సంబంధి అయిన ప్రజల నుంచి, అపవాది నుంచి మనం పోరాడి గెలుస్తామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి ఎవరిని ఎదురు చూస్తున్న సాతాను నుంచి మనందరం కూడా తప్పించుకునే వాళ్ళకి దేవుని యందు మహిమ కలిగి ఆయన నామము బట్టి మనందరము కూడా పవిత్రత కలిగి జీవించాలి అని చెప్పేసి, సాతాన్ని ఎదిరించే వారి ఉండాలని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. అపవాది మొదటి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది ఏం చేయవాడంట? మొదటి నుంచి అపవాది పాపం చేయవాడే. కాబట్టి ఈ లోకంలో పాపం చేసే వాళ్ళందరూ ఏంటంట? ఈ లోకంలో పాపం చేసే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మనం ఏ చిన్న పాపం చేసినప్పుడు మనం ఎవరికి సంబంధులు అవుతాం? అపవాదికి సంబంధులు అవుతాం. కానీ దేవుని మూలంగా పుట్టినవాడు ఏమవుతాడు? దేవుని సంబంధి అవుతాడు. ఎప్పుడైతే సాతాన్ని ఎదిరించి దేవుని నామాన్ని మహిమపరుస్తామో, దేవుడు ఈ సాతాన్ని ఎదిరించడానికి ఆయన వాడి యొక్క క్రియలను నయపరచడానికి మనకు ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి వాడి యొక్క క్రియలను నయపరచడానికి దేవుడు ఎలా అయితే వచ్చాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఎప్పుడైతే దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటామో, సాతాన్ని ఎదిరిస్తామో అప్పుడు మనం ఎవరి మూలంగా పుట్టిన వాళ్ళు అవుతాము? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతాం. పాపం చేయవాడు సాతాను సంబంధి, దేవుని క్రియలను చేయవాడు దేవుని సంబంధి అని చెప్పేసి వాక్యము తెలియజేయబడతా ఉంది. అయితే ఈ పాపంలో ముఖ్యంగా దేవుడు ఒక మాట తెలియజేస్తారు. అదేంటో తెలుసా? మన సహోదరుని మనం ప్రేమించకపోవడమే మనం చేసేటువంటి పాపం అంట. కాబట్టి ఎవరైతే మన సహోదరుని అంటే మనతో పాటు పుట్టిన వాడిని లేదా మన పక్క వాడిని, మన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తాడో వాడు దేనితో సమానం అని దేవుని వాక్యం తెలియజేస్తుందో తెలుసా? నరహంతకుడితో సమానం అంట. ఏది? చంపకుండానే ఓన్లీ మన సహోదరుని మనం ద్వేషించినందుకే వాక్యము నరహంతకుడితో సమానం అని చెప్పేసి తెలియజేస్తా ఉంది. మన సహోదరుని మనం ద్వేషించడమే నరహంతకుడితో సమానము అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మన బైబిల్ ఆదిలో ఉన్నటువంటి కయ్యని ఎదురు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యను ఏం చేశాడు? తనకంటే
తనకంటే హెచ్చుగా ఉన్నందుకు, తనకంటే మంచి అర్పణ దేవునికి ఇచ్చినందుకు దేవుడు అతన్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడో అని తన తమ్ముడైన హేబేలుని చంపివేయడం జరిగింది. ఎప్పుడైతే తన తమ్ముడైన హేబేలుని చంపివేశాడో అప్పుడు తన తమ్ముడి రక్తము ఎక్కడి నుంచి మొదలుపెడుతున్నట్ట దేవునికి పాతి పెట్టబడిన భూమిలో నుంచి తమ్ముడి రక్తము దేవునికి మొరపెడుతుందంట. అయితే ఆయన చేసిన నరహంతకుడు, ఆయన చేసిన పాపము, ఆయన చేసినటువంటి ఆ దోషము అసలు తీర్చబడుతుందా? అసలు దేవుడు ఆయనకి న్యాయం చేస్తాడా? దేవుడు తీరుస్తాడా? ఆయన చేసిన పాపానికి అసలు క్షమాపణ అనేది ఉండదా? క్షమాపణ అనేది ఉండదు. అయితే కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడి వెలుగుతూ దూత అంటే మనం ఏమనుకుంటాం, దేవుని దూతలే ఉంటారు అందరూ అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ వాడు ఎవరిలో ఉంటాడంట? సాతానులోనూ ఉంటాడు, దేవుని ప్రజల్లోనూ ఉంటాడు, దేవుని మనుషుల్లోనూ ఉంటాడు. కానీ దూతకి వెలుగుదూతకి మనము ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. దేవుని బిడ్డలను సాతాను బిడ్డలు ఉంటారు. చాలా మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని బిడ్డలే ఉండరు. మందిరానికి వచ్చే వాళ్ళు సాతాను బిడ్డలు కూడా ఉంటారు. మందిరానికి వచ్చే వాళ్ళు చెదరగొట్టాలని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? దేవుడు మా మందిరానికి వస్తారు కానీ వాక్యము వినరు. ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు ఏ చీర కట్టుకొచ్చారా, ఎవరు ఏ జడ వేసుకొచ్చారా, ఎవరు ఎలాంటి పెట్టుకొని వచ్చారా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మా ప్రార్థన అయిపోద్ది, వాక్యం అయిపోద్ది, మొత్తం అయిపోగానే చేసినాలు సర్దుకొని వెళ్ళిపోతారు. కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన కూడా చేయించుకోరు, ఏదో రావాలి కాబట్టి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళందరూ కూడా వెలుగుదూతకు సంబంధించిన వాళ్ళు. కానీ ఎవరైతే ప్రార్థనకు వస్తారో, ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటారో, దేవుని మాటలు విని ఇతరులు బోధించాలని ఆశపడతారో వాళ్ళందరూ కూడా దేవుని సంబంధులు అని చెప్పేసి వాక్యము తెలియజేస్తాము. కాబట్టి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని లోకంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎవరితో పోరాడుతున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనందరం కూడా ఎవరితో పోరాడుతున్నామో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక సంబంధులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నామని గుర్తుపెట్టుకొని దేవుని అందు మనందరం కూడా ఎలా జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుడి వారం మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమను నేను నేడు వీటిగా ఉంది దేవా. తండ్రి ప్రభా, మీరు తెలియజేస్తున్నట్లుగా దేవా, మీరు పోరాడుతున్నది ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులతోనూ అట్లాగే దురాత్మల సమూహాలతో పోరాడుతున్నారు కనుక మీరు సర్వాంగ కవచము ధరించుకొని దేవా, తండ్రి విశ్వాసం అంటారు, నీతి అని దారులు అట్లానే దర్తిని కట్టుకొని దేవా, తండ్రి సమాధానకరమైనటువంటి జోడు దొరుకుకొని దేవుని కొరకు మనం పోరాడాలని చెప్పేసి వాక్యాన్ని తెలియజేస్తున్నారు ప్రభావ. దేవాయుధున తండ్రి మేము పోరాడేది సాధనతోనైనా దేవాయుధున తండ్రి మేము ప్రభావ నీతి కలిగి పవిత్రత కలిగి ప్రభావం పవిత్రతను పోగొట్టుకోకుండా మీ సాతాన్ని ఎదిరించి దేవాయుధున తండ్రి మేము మీ సంబంధం వల్ల ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటండి. దేవాయుధున తండ్రి పాటలను ఆరాధనలను వాక్యంలోనూ మీరు తోడుగా ఉన్నారు. వీరి నుంచి జరగబోతున్న కార్యక్రమం చేతులు అర్పిస్తూ చేసే పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి.